కొన్నిసార్లు ఆత్మీయులే, నా ఫ్రెండ్, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, వీడు నాకు గుడ్ ఫ్రెండ్, నాకు బెస్ట్ ఫ్రెండ్, ఈ ఫ్యామిలీ నాకు చాలా ప్రియమైన కుటుంబం అనుకుంటా. ఆ ఆత్మీయుల మధ్యలోనే కొందరు మనకు వ్యతిరేకంగా లేవనెత్తుతాడు. మనం ఊహించుకోరు. ఇప్పుడు ఎవడో వచ్చి మనకు కీడు చేస్తే పర్వాలేదండి, నా అనుకునేవాడు, మన అనుకునేవాడు, మన ఇంట భోజనం చేసిన వాళ్ళు, మనతో విందులో కూర్చున్న వాళ్ళే మనకు వ్యతిరేకంగా లేస్తే, దావీదు ఇంట పుట్టిన తన కుమారుడు అబ్షాలోమే తన తండ్రికి వ్యతిరేకంగా లేస్తే, తన ప్రాణ స్నేహితుడైన అహితోఫేలు, దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు అహితోఫేలు ఎప్పుడో పాత కక్షలు మనసులో పెట్టుకున్నాడు. మన ఆత్మీయులు మనకి ఎప్పుడు వ్యతిరేకం అంటే ఏదో పాత కక్షలు ఉంటాయి, బయటపడరు. లోపల పెంచి పోషిస్తూ ఉంటారండి. ఎప్పుడో ఒకరోజు టైం వస్తుంది, ఆ రోజు దాడి చేద్దామనే దాడికి సిద్ధంగా ఉంటారండి. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నన్నే మీకు వ్యతిరేకంగా సాతానుగాడు లేవనెత్తాలని కోరుకున్నా కూడా మీరు భయపడవద్దు. మిమ్మును ఆ పవిత్రంలో నేను పడనివ్వను, ఆ పాపములు పడనివ్వను. నా కృపను మీకు సమృద్ధిగా చూపబోతున్నాను, నా కృపను మీకు చూపబోతున్నాను. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధాలు వర్ధిలనే వర్ధిలదు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి 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 గట్టిగా హాలేలు, గట్టిగా.